ఎవరైతే ఈరోజు ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఈరోజు ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళతోనే కొట్టార ప్రయాణం ఉంటుందని మరొకసారి చెప్తున్నా. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలుగా మనం 5 సంవత్సరాలు చేసినప్పుడు మనం పెద్దగా గొడవలు వల్ల వాళ్ళ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. కానీ 2 సంవత్సరాల్లో మనం కొట్టారు, అందరినీ కొట్టారు. మన ఇంటి దగ్గరికి వచ్చి మన కొట్టారు, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మన కొట్టారు, కొట్టించుకున్నాం. కొట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పండి. ఆ రోజు చెప్తాం మన పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది. కొట్టారు, కొట్టించుకున్నాం, కొడతాం గుర్తుపెట్టుకోండి అని చెప్పండి అందరికీ కూడా. డెఫినెట్ గా మన టైం వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తాం. ఈరోజు నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో పెద్ద చేసింది ఏం లేదు. ఇందాకే చెప్తా ఉన్నారు మన వాళ్ళు, చేతపరిలో ప్లేనరీ అంట. 2 సంవత్సరాల ప్లేనరీ ఛాలెంజ్ చేస్తున్నాడు అబ్బాయి చౌదరి. ఏ చేతపరిలో అయితే నువ్వు ప్లేనరీ పెడుతున్నావు, నీకు తమ్ముంటే నీ 2 సంవత్సరాలు కదా 3 సార్లు ఎమ్మెల్యేగా చేశావు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేతపరి గ్రామానికి ఏం చేశావు? నేనేం చేశాను కావాలంటే డిస్ప్లే చేసే దమ్ముందా నీకు అడుగుతాను. చేతపరి గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చి అక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చింది అబ్బాయి చౌదరి. ఆ గ్రామంలో సచివాలయాలు కట్టించింది అబ్బాయి చౌదరి. బడి కట్టించింది అబ్బాయి చౌదరి. బడి యొక్క రూపురేఖలు మార్చింది అబ్బాయి చౌదరి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది అబ్బాయి చౌదరి. అదేవిధంగా చేతపరిలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులకి చెరువు తవ్వించింది అబ్బాయి చౌదరి. తిమ్మారగూడలో ఉన్నటువంటి సోదరులకి చెరువు తవ్వించింది అబ్బాయి చౌదరి. నువ్వేం చేసావో చేతపరి గ్రామానికి అని అడుగుతున్నా. ఏం చేస్తావు నువ్వు చేతపరి గ్రామానికి? నీకు అక్కడ ఉన్నటువంటి చెరువులు కొట్టించేసావు. ఈరోజు మా నాయకులపై కేసులు పెట్టిస్తున్నా. సరే, ఆ సబ్జెక్ట్ అంతా తర్వాత మాట్లాడుకుందాం. మీకు నిజంగా దమ్మంటే మీరు ఎన్ని అనుభవం చేశారు ఈ 2 సంవత్సరాల్లో డిస్ప్లే చేయండి. మీరు ఎన్ని సచివాలయాలు లాగా మేము బిల్డింగ్లు 300 కట్టించావు, ఎన్ని కట్టించావో చూపించావు. ఎంతమంది పేదవారికి మీరు ఇస్తారు? మాని కానీ మా కార్యకర్తలు కానీ 17,000 మందికి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చాం. ఏ ఒక్క స్థలం మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు పూర్తయిన ఒక స్థలం ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? అలాంటిది ఈరోజు మీరు ప్లేనరీలు పెట్టుకుంటే సరిపోదు. ఈ రోజు సూపర్ 6 లో 31 హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు మీరు ఇచ్చారు? ఎన్ని హామీలు మీరు నెరవేర్చారు? ఎన్ని హామీలు మీరు నెరవేర్చారని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి మహిళకు కూడా మీరు 1,500 తల్లిస్తారండి. అంటే ఎంత బాకీ ఇప్పుడు? 36,000 బాకీ. అది ఇచ్చి ప్లేనరీ పెట్టుకోండి మీరు. 36,000 ఎందులో నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి మహిళకు ఇచ్చి మీరు ప్లేనరీ పెట్టుకునేటువంటి మీకు పెట్టుకోండి. అంతే తప్ప ఈరోజు మాటలు చెప్పి చేతలు చెప్పి ఈరోజు నియోజకవర్గంలో 4 స్తంభాలు ఆటాడుతున్నారు మీరు. 4 స్తంభాలు ఏంటి? ఒక పక్క మద్యం దోపిడీ, అవునా కదా? ఒక పక్క ఇసుక మట్టి దోపిడీ, ఇంకో పక్క మనకి బంపర్ బోనస్ ఉండదు కదా. ఒక పక్క కోడి పందాలు, ఇంకో పక్క పేకాట. ఈ 4 ఈ నియోజకవర్గంలో ఎంత బాగా నడిపించారో ప్లేనరీలు ఇలాగే మీరు దమ్ముంటే వేసి ఎన్నిసార్లు కోడి పందాలు పెట్టారో, ఎన్ని లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టావో మేము కూడా లిస్ట్ రిలీజ్ చేస్తాం. తప్పకుండా మీ ప్లేనరీ ముందే ఈ నియోజకవర్గంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎంత చేస్తున్నాం అనేది రిలీజ్ చేస్తాం. దాని గురించి మాట్లాడండి. ప్లేనరీ పెట్టుకుని నన్ను జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగితే కాదు 2029లో చూసుకుందాం అని చెప్పి మీకు కూడా తెలియజేస్తున్నాం. అసలు ఎస్ఐఆర్ ఏంటి, ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు జరిగేటువంటి ఓటర్ రివిజన్ కి దీనికి తేడా ఏంటి, దీనికి ఏ విధంగా మనం జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా దెందులూరు లాంటి నియోజకవర్గాల్లో ఈరోజు గెలుపు ఓటమి అనేది మనకి 4 to 5% మీద ఆధారపడి ఉంటుంది. 4-5% అటు వెళ్తే వాళ్ళు గెలుస్తారు, 4-5% ఇటు వస్తే మనం గెలుస్తాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ముందుగా ఇక్కడ మనకి ప్రత్యేక అతిథులుగా ఈరోజు జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు డిఎన్ఆర్ గారు వచ్చి ఉన్నారు. నేను చెప్పినట్టుగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. అదే విధంగా ఈరోజు అబ్జర్వర్ విజు గాని ఈరోజు స్టేజ్ అలంకరించిన ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, పార్టీ అధ్యక్షులకు, పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు శివారెడ్డి గారికి ఇచ్చేసే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి.
ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గ్రామ కమిటీలని అత్యద్భుతంగా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందుగా చేతులు జోడించిన నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గెలుపు ఓటములు 19లో మనం గెలిచాం, 24లో మనం ఓడిపోయాం, 29లో దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెఫరెన్స్ అవ్వాలంటే పునాదులు ముఖ్యం. ఆ పునాదులు ఈరోజు వేసుకుంటూ ఉన్నాం.